మీడియా ప్రతినిధులందరికీ పేరు పేరు వచ్చిన నమస్కారాలు తెలుపుకుంటున్నా. ఈ చిత్రం రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఆధారంగా చేసుకుని ఈ యాత్ర అనే సినిమాని నిర్మించి దీన్ని విజయవంతంగా నడిపించిన డైరెక్టర్ శ్రీ మహి గారికి, మరి విజయ్ చిల్లా గారికి, దేవిరెడ్డి శశి గారికి, శివ గారికి, వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా, అభినందిస్తున్నా కూడా వాళ్ళందరినీ కూడా. ఎందుకంటే కొన్ని కోట్ల మంది హృదయ అంచుల్లో ఉన్న అంతరాల్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని, మరలా ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన వ్యవహార శైలినైనా, ఆయన ప్రజల పట్ల తీసుకున్న ఆరాటమైనా తపనైనా, ఆయన ఆశయాలు, ఆయన సంక్షేమ పథకాలను మరొకసారి అందరికీ ప్రజల గుండెల లోతుల్లో నుంచి బయటికి మరలా ఒకసారి వాళ్ళ హృదయాలను తట్టి లేపినట్టున్నారు. అందుకని నేను వారందరికీ కూడా అభినందిస్తున్నా, కృతజ్ఞత కూడా తెలుపుకుంటా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారిని మరి ప్రజలకైతే ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను. రాజశేఖర రెడ్డి గారిని 40 సంవత్సరాలు ఆదరించి మీరు ఏ విధంగా నాయకునిగా నిలబెట్టుకున్నారో, ఆయన కూడా మీకు ఒక తండ్రిగా ఏం చేయాలనో అవన్నీ కూడా చేసి ఉంటున్నారు. ఆయన వెళ్ళిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మరి వదిలిపెట్టకుండా, రాజశేఖర రెడ్డి గారి పిల్లలను హక్కును చేర్చుకున్న ప్రజలందరికీ కూడా మరి రాజశేఖర రెడ్డి గారి పేరుతో వచ్చిన ఈ చిత్రాన్ని కూడా మీరు ఆదరించి, మరి ఈ చిత్రాన్ని అందరూ చూస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వకంగా నేను మీ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ఆయన ఇవాళ దేవుని దగ్గర ఉన్నారు. ఆయన చేసిన కార్యాలన్నీ కూడా ప్రజలందరి హృదయాల్లో ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఒక కారణ జన్ముడు అనుకుంటా నేను. ఆయన వచ్చి ఆయన చేయాల్సిన కార్యాలన్నీ చేసి ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఈరోజు ఆ కార్యాలను, ఆశయాలను సాధించడం కోసం జగన్ బాబు ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలందరి దగ్గరికి వస్తున్నాడు. ఆయన ఆశీర్వదించమని, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు తప్పకుండా కాపాడుతాడని, ప్రజలందరినీ కూడా ప్రొటెక్ట్ చేస్తాడని నమ్ముతున్నా నేను. మీ అందరికీ ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక మనవడిగా నా బిడ్డ నిలబెడతాడని మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, రాజన్న రాజ్యాన్ని మరలా మనం తెచ్చుకుందామని మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం. భారతదేశ ప్రభుత్వంలో ఈ కుటుంబం పడిన కష్టాలు, ఈ బిడ్డలు పడిన కష్టాలు ఎవరూ పడలేదు. మరి వాళ్ళకు ఈరోజు సగౌరవంగా ఇంత మెజారిటీతో దేవుడు, మీరు ఆ బిడ్డని గెలిపించారంటే మరి దాని వెనక ఆయన కష్టం, ఆయన బాధ, ఆయన అవమానం, ఆయన ధైర్యం, ఆయన పట్టుదల, ఆయన మాట తప్పనితనం అన్నీ ఉన్నాయని కూడా మీకు అందరికీ కూడా తెలిసిందే. మరి చెప్తా ఉన్నా, 2011లో మొదటి ప్లీనరీలో ఒక మాట చెప్పాను. నా బిడ్డని మీ చేతులకు అప్పగించుకుంటున్నా, మీరే నడిపించుకోండి అని చెప్పి అప్పచెప్పాను మీకు. ఆ బిడ్డని మీరు చాలా గొప్పగా మీ ప్రేమతో, అభిమానంతో, ఆప్యాయతతో ఆ బిడ్డని మీరు కట్టిపడేసి ఆ బిడ్డని మీరు గొప్పగా నడిపించుకున్నారు. ఆ కృతజ్ఞత నా అణువులో ఉంది కానీ కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. ఈరోజు ఒక మాట చెప్తున్నా, ఆ రోజు ఒక మాట చెప్పాను, ఈరోజు ఒక మాట చెప్తున్నా. రాష్ట్రంలో ప్రతి పేద తండ్రి అయినా, పేద తల్లైనా మీ బిడ్డల భవిష్యత్తును జగన్ బాబు చేతిలో పెట్టండి. ఉజ్వలంగా మీ బిడ్డల భవిష్యత్తు ఉంటుందని కూడా మీకు మాట ఇస్తున్నానని కూడా చెప్తున్నా. తరాలను మార్చే, మరి తలరాతను మార్చే విద్యా విధానాన్ని కొత్తగా తీసుకొచ్చాడని కూడా మీకు చెప్తున్నా. అంతేకాకుండా మరి రైతులకు ఆసరాగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని కూడా మీకు సరిగ్గా రైతులకు చెప్తున్నా. మరి అక్క చెల్లెమ్మలకు ఆర్థిక, సామాజిక, వైద్య, విద్య అన్ని విద్యాలయాల్లో కూడా మరి సామాజికంగా వాళ్ళు ఎదిగే పరిస్థితి, వాళ్ళ నాయన ఏదైతే కోరుకున్నాడో మహిళలు లక్షాధికారులుగా నిలబెడతానని ఆ మాట మీకు అందరికీ కూడా నెరవేరుస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈరోజు ఆ బిడ్డ మీ మనవడిగా, మీ కొడుకుగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా తన హృదయం తెరిచి మరి మీ కుటుంబ సభ్యుల్లాగా ఆయన మేము ఆచరణలో పెడుతున్నాడని కూడా చెప్తున్నా. ఎందుకంటే జగన్ బాబు మరి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా చేసి పరిపాలించాలనేదే తన ఇష్టం. మొట్టమొదటి సంక్షేమం,
అంటే అభివృద్ధి జరిగిన సంక్షేమం లేకపోతే కష్టం, కాబట్టి ముందు సంక్షేమంగా తను తీసుకున్న దాన్ని బట్టి చెప్తున్నా. 5 వ్యవస్థలు మనిషికి సక్రమంగా ఉన్నప్పుడు ఆ మనిషి సంతోషం, సంక్షేమం ఉంటుంది. ఆదాయ భద్రత, ఆహార భద్రత, ఆవాస భద్రత, వైద్య, విద్యం. ఈ 5 అంశాల్లోనూ తను చాలా ప్రతి ఇంటికి అందించడంలో మరి తన చాలా ఏదైతే సాచురేషన్ అనే విధానంలో నడిపినట్టుగా అందరికీ అందేటట్టుగా చేస్తూ ఉన్నాడు. ఈరోజు విద్య అయితే మరి మోడల్ స్కూల్స్ అయితేనేమి, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయితేనేమి, ఈరోజు జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం అయితేనేమి, మెడికల్ కాలేజీలు అయితేనేమి, విలేజ్ క్లినిక్లు అయితేనేమి, మొన్న కరోనా టైంలో చూపించిన తను చూపించిన మరి ఆ తోడు ఆసరా అయితేనేమి, ఇవన్నీ కూడా ఈరోజు తను విత్తనం వేశాడు. విత్తనం ఏ విధంగా చెట్టు అవడానికి టైం పడుతుందో అలాగా ఆ రోజు తనను తన ప్రభుత్వాన్ని మరి ఆంధ్రప్రదేశ్ తల ఎత్తుకునేలాగా నిలబెడుతుందని కూడా మీకందరికీ కూడా చెప్తున్నా. అభివృద్ధి ఎక్కడ జరుగుతుందన్న ప్రతిపక్షాలకు ఒక మాట చెప్తా ఉన్నా నేను. ప్రజల జీవన శైలిని పెంచడమే అభివృద్ధి మొట్టమొదటిగా. రెండవదిగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మరి ఆ ప్రభుత్వాలు ఏం చేశాయి ప్రజలకని ఒక మాట నేను అడుగుతా ఉన్నా ఇవాళ. ఏం చేశాయంటే ఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, ఏ ఇండస్ట్రీ తీసుకొచ్చారు, ఏ విధంగా ప్రజలను ముందుకు నడిపించారు, ఏ విధంగా చేశారు. ఎగ్జాంపుల్, దుర్గా టెంపుల్ దగ్గర ఫ్లైఓవర్ ఆయనకు 5 సంవత్సరాలు పూర్తి చేయలేకపోయాడు. జగన్ బాబు వచ్చి పూర్తి చేశాడు. రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో 14 ఫ్లైఓవర్లు కట్టారు. మరి పీవీ హైవే రోడ్ అయితేనేమి, ఎయిర్పోర్ట్ అయితేనేమి, అవన్నీ కూడా దగ్గర 1 year లోపలనే కట్టడం జరిగిందని కూడా చెప్తా ఉన్నా. అది రాజశేఖర రెడ్డి గారిని, ఆయన కుటుంబాన్ని అమితముగా ప్రేమించి హక్కును చేర్చుకున్న ప్రతి హృదయానికి నేను చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయాక ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రాసిన ఈ పుస్తకమే నాతో వైఎస్ఆర్. ఆయన మాట, ఆయన సంతకం ఎన్నో జీవితాలు నిలబెట్టింది. ఎందుకంటే ఆయన చెప్పేవారు, రాజశేఖర రెడ్డి గారు నా జీవితం ఒక తెరిచిన పుస్తకం అని చెప్పేవారు. నా ప్రతి ప్రస్థానంలో కూడా జనజీవనంతో నా జీవితం ముడిపడి ఉంది అని చెప్పేవారు. ఆయన జీవితం, ఆయన మాట, ఆయన సంతకం ఎన్నో జీవితాలు నిలబెట్టింది. ఈ బుక్లో చెప్పాలంటే, బుక్లో నాకు తెలిసిన వైఎస్ఆర్, నేను ప్రేమించిన వైఎస్ఆర్, అందులో మరి నేను, నా కుటుంబం, ఆయనకు ఉన్న ప్రజలతో ఉన్న బంధం, ఈ 3 కూడా ముడిపడి ఉన్నాయి ఈ బుక్లో. ఆయన చెప్పినట్టుగా మరి ఆయన జీవితం ఒక సందేశంగా, వైఎస్ఆర్ జీవితం ఓ సందేశం. ఎందుకంటే ఆయన ప్రతి అడుగు ఒక ఆలోచన, ఆయనతో ఉన్న అనుబంధం, ప్రతి అనుభవం ఒక చెరగని బంధం. నాకే కాదు, అందరికీ కూడా, చాలా మంది కూడా. ఆయన సాహచర్యం ఒక మార్గదర్శకం, ఆయన పిలుపు ఓ భరోసా, ఆయన మాట విశ్వసనీయతకే మారుపేరు. వైఎస్ఆర్ మాట అంటే మరి అది విశ్వసనీయతకే మారుపేరు.